హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ జీఎల్ఐ గురించి ఇప్పుడే అందిన తాజా వార్త. పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తూ ఉన్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు ఇతర సిబ్బంది అందరికీ వర్తించే తెలంగాణ ప్రభుత్వ జీవిత బీమా టీఎస్‌జీఎల్ఐ పథకానికి సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం అయితే వెలుగులోకొచ్చింది. మరి ఉపాధ్యాయులు మరియు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే తమ నెలవారీ జీతం నుండి టీఎస్‌జీఎల్ఐ ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తూ ఉన్నారో, వారు వెంటనే తమ బీమా వివరాలను మరియు పాలసీ స్టేటస్‌ను తనిఖీ చేసుకొని అప్డేట్ చేసుకోవాలనైతే అధికారులు ఆదేశించారు. ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఈ యొక్క సామాజిక భద్రతా పథకంలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండాలి అనంటే, ప్రతి ఒక్క ఉద్యోగి తన వివరాలను ఖచ్చితంగా నమోదు అయితే చేసుకోవడం తప్పనిసరి. మరి ముఖ్యంగా 56 సంవత్సరాల లోపు వయసు ఉండి తమ వేతనం నుండి క్రమం తప్పకుండా నెలవారీ బీమా ప్రీమియం చెల్లిస్తూ ఉన్నటువంటి ఉద్యోగులు ఈ విషయంలో అప్రమత్తంగా అయితే ఉండాలి. చాలామంది ఉద్యోగులు తమ జీతం నుండి డబ్బులు కట్ అవుతున్నాయి కదా అని అనిచిదిగా ఉంటారు. కానీ వాస్తవానికి సంబంధిత జిల్లా బీమా కార్యాలయంలో సమర్పించవలసినటువంటి ప్రతిపాదన పత్రాలు సమర్పించలేదనైతే గుర్తించారు. వీరు కేవలం ప్రీమియం చెల్లిస్తే సరిపోదు. ఆ ప్రీమియంకు సరిపడా పాలసీ బాండ్ జారీ కావాలి అంటే మీరు ప్రతిపాదన పత్రాలను పూర్తి చేసి కార్యాలయంలో ఇవ్వాల్సయితే ఉంటుందనమాట. ఈ పత్రాలు సమర్పించకపోవడం వల్ల చాలామందికి ఇంకా అసలైన పాలసీ అయితే జారీ కాలేదని, దీనివల్ల భవిష్యత్తులో వారు బీమా ప్రయోజనాలను కోల్పోయే ప్రమాదం ఉంది అని అధికారులైతే హెచ్చరిస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఉద్యోగులు మరియు వారి యొక్క డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్స్ ప్రత్యేక చొరవ తీసుకోవాలి. ప్రతిపాదన పత్రాలను క్షుణ్ణంగా పూర్తి చేసి వాటిని ధృవీకరించి జిల్లా బీమా కార్యాలయంలో సకాలంలో అందజేయటం డీటీఓల బాధ్యత. అలా సమర్పించిన తర్వాతే మీకు ఒక నిర్దిష్టమైన పాలసీ నంబర్ అనేది కేటాయించబడుతుంది. ఆ పాలసీ నంబర్ కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా ప్రభుత్వ అధికారిక పోర్టల్ అయినటువంటి ఐఎఫ్ఎంఐఎస్‌లోని ఉద్యోగుల మాస్టర్ డేటాలో తప్పనిసరిగా నమోదు చేయాలి. అయితే మీ యొక్క ఐఎఫ్ఎంఎస్ వివరాలలో పాలసీ నంబర్ అప్డేట్ అయితేనే మీ యొక్క జీతం నుండి కట్ అయ్యే ప్రతి పైసా మీ ఖాతాలో జమ అవుతుంది. ఒకవేళ మీరు ఈ వివరాలను గనుక నమోదు చేయలేకపోతే జరిగే నష్టం అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. ఉద్యోగులు చెల్లించే నెలవారీ ప్రీమియం మొత్తాలు వారి యొక్క వ్యక్తిగత ఖాతాల్లోకి వెళ్లకుండా ఈ మేరకు సస్పెన్షన్ అకౌంట్‌లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే మీ డబ్బులు చెల్లిస్తున్నప్పటికీ ఆ డబ్బు ఎవరి ఖాతాలో జమ కావాలో సిస్టమ్‌కు తెలియదు. దీనివల్ల కాలక్రమేణా మీ బీమా ప్రయోజనాలనేవి స్తంభించిపోతాయి. ఫలితంగా భవిష్యత్తులో మీరు టీజీఎల్ఐ లోన్ తీసుకోవాలన్నా, లేదా పదవీ విరమణ సమయంలో మెచ్యూరిటీ మొత్తాన్ని పొందాలి అన్నా, లేదంటే ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు కుటుంబ సభ్యులకు అందాల్సినటువంటి బీమా పరిహారం అందాలన్నా కూడా చాలా ఇబ్బందులైతే ఎదురవుతాయి. అప్పుడు మీరు ఈ యొక్క బీమా ప్రయోజనాలకు అనర్హులుగానే మారే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఉద్యోగులందరూ కూడా ఈ మేరకు ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఈ యొక్క అకౌంట్ స్టేట్‌మెంట్‌ను ఆన్‌లైన్‌లో తనిఖీ చేసుకోవాలి. మీ ప్రీమియం సరిగ్గా ఉందా? మీ పాలసీ నంబర్‌కే జమ అయ్యుందా? లేదో ఒకసారి సరిచూసుకోండి. ఏమైనా వ్యత్యాసాలు ఉంటే వెంటనే పాలసీ నంబర్ ఇంకా కేటాయించబడకపోతే వెంటనే మీ యొక్క కార్యాలయపు డీడీఓని సంప్రదించి అవసరమైన పత్రాలను సమర్పించండి. బీమా అనేది మీ కుటుంబానికి ఇచ్చే రక్షణ కవచం వంటిది. కాబట్టి చిన్నపాటి నిర్లక్ష్యం మీ యొక్క ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతినకుండా చూసుకోవటం మీ యొక్క బాధ్యత. మీ సర్వీస్‌లో ప్రతి పదోన్నతి వచ్చినప్పుడు లేదా జీతం పెరిగినప్పుడు ప్రీమియం చెల్లించినట్లయితే ప్రతి అదనపు ప్రీమియంకు విడివిడిగా ప్రతిపాదనల పత్రాలు ఇచ్చి అదనపు పాలసీలను పొందటం మర్చిపోవద్దండి. ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే
ప్రతిపాదన పత్రాల సమర్పణ. కేవలం ప్రీమియం చెల్లిస్తే సరిపోదు. ప్రతి స్లాబ్ పెంపుకు సంబంధించి ప్రపోజల్ ఫామ్‌లో జిల్లా బీమా అధికారి కార్యాలయానికైతే అందజేయాలి. ఇక పాలసీ నంబర్ అప్డేటు. కొత్తగా వచ్చిన పాలసీ నంబర్‌లను లేదా అదనపు పాలసీ వివరాలను ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌లో తప్పనిసరిగా అప్డేట్ చేయాలి. సస్పెన్షన్ అకౌంట్ ముప్పు. వివరాలు అప్డేట్ చేయకపోతే మీ డబ్బు సస్పెన్షన్ అకౌంట్‌లోకి ఉండిపోతుంది. సో, దీనివల్ల వడ్డీ మరియు ఇతర ప్రయోజనాలు కోల్పోతారు. లోన్ మరియు క్లెయిమ్ ఇబ్బంది. పాలసీ వివరాలు సరిగ్గా లేకపోతే అత్యవసర సమయాల్లో లోన్ తీసుకోవటం లేదా రిటైర్మెంట్ సమయంలో క్లెయిమ్ సెటిల్మెంట్ చేయడం అనేది సాధ్యం కాదు. వయసు పరిమితి. 56 సంవత్సరాల లోపు ఉన్న వారందరూ కూడా తమ ప్రీమియం మరియు పాలసీల స్థితిని ఒకసారి సరిచూసుకోవడం అత్యవసరము. డీడీఓల బాధ్యత. ఉద్యోగుల నుంచి పత్రాలను సేకరించి బీమా కార్యాలయానికి పంపడంలో డీడీఓలు కీలక పాత్ర అయితే పోషించాలి. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు తమ టీఎస్‌జీఎల్ఐ వివరాలను వెంటనే అప్డేట్ చేసుకోవాలని అధికారులు సూచించారు. చాలామంది ప్రీమియం చెల్లిస్తూ ఉన్నప్పటికీ దానికి సంబంధించి ప్రతిపాదన పత్రాలను సమర్పించకపోవడం వల్ల పాలసీలు జారీ కాలేదనైతే గుర్తించారు. వివరాలు ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌లో అప్డేట్ చేయకపోతే చెల్లించిన ప్రీమియం మొత్తాలు కూడా సస్పెన్షన్ అకౌంట్‌లోకి వెళ్ళే ప్రమాదం ఉందన్నమాట. సో, దీనివల్ల బీమా ప్రయోజనాలు అందకపోవడం అలాంటివి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఉద్యోగి తమ పాలసీ స్టేటస్‌ను చెక్ చేసుకొని అవసరమైన పత్రాలను డీడీఓ ద్వారా జిల్లా కార్యాలయానికి అందజేయాలని అయితే మనవి.